నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. సక్సెస్ ట్రాక్‌తో అదరగొట్టేశారు. ప్రస్తుతం బాలయ్య బాబు సాధించినటువంటి విజయం పొలిటికల్‌గా అయితే సక్సెస్ సాధించారు. అయితే సినిమా పరంగా కూడా బాలయ్య అస్సలు తగ్గేదే లేదన్నట్టుగానే సాధిస్తున్నారు విజయం. 'అఖండ' సినిమా తర్వాత వచ్చిన 'వీరసింహారెడ్డి', ఆ తర్వాత వచ్చినటువంటి మన లేటెస్ట్‌గా 'భగవంత్ కేసరి' అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు బాలయ్య. పొలిటికల్‌గా గాను, సినిమా పరంగాను హ్యాట్రిక్ హిట్ ఆనందంలో ఉన్నటువంటి బాలయ్య ఇప్పుడు అన్‌స్టాపబుల్ షోని కూడా హ్యాట్రిక్‌గా కొట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే 2 సీజన్స్ విజయవంతమైంది. మూడవ సీజన్‌ని మొదలుపెట్టబోతున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణ పొలిటికల్ పీపుల్‌తో ఇంటర్వ్యూస్ చేస్తున్నారట. గతంలో కూడా చంద్రబాబు, నారా లోకేష్ ఇంకా చాలామంది పొలిటికల్ లీడర్స్‌ని ఇంటర్వ్యూ చేసిన బాలయ్య ఇప్పుడు తాజాగా కొడాలి నానిని ఇంటర్వ్యూ చేయబోతున్నారట. అవును, వైసీపీ కరడుగట్టినటువంటి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నానితో బాలకృష్ణ ముచ్చటించబోతున్నారని, అన్‌స్టాపబుల్ షోకి బాలయ్యతో కొడాలి నాని ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా టీడీపీ పార్టీ వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తే అవతలవాడికి తడిసి మోపిడైపోవాల్సిందే. అందులోనూ టీడీపీ నుంచి వెళ్ళి ఒకప్పుడు టీడీపీకి ఎంతగానో అండగా నిలబడిన కొడాలి నాని. కాబట్టి రాజకీయంగా ఇది సంచలనమైనటువంటి మార్పుల్ని తీసుకురావడం గ్యారంటీ. అంతేకాకుండా బాలకృష్ణ ముందు అట్లా హోస్టింగ్‌లో బాలయ్య ఉన్నప్పుడు కూర్చోవాలంటే ధైర్యం కావాలి. మామూలుగా బాలయ్యతో మాట అంటే అసలు జాగ్రత్తగా ఉండాలంటారు. అలాంటిది కొడాలి నానిని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేసే తీరు ఆలోచిస్తే నవ్వాగడం లేదంటున్నారు ఆడియన్స్.